తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అందరి చూపు ఖమ్మం వైపే. ముగ్గురు మంత్రులు అక్కడే ఉన్నారు, డిప్యూటీ సీఎం అక్కడే ఉన్నాడు. రైట్, ఇంకేంది, మంచిగా నిధులు అడిగి పోతాయి, మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేది ఇన్ని రోజులు మనం అనుకున్నాం. ఈ 2 రోజులు వర్షం వచ్చిన తర్వాత ఆడ ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది, ముగ్గురు మంత్రులు ఏందనేది అర్థమవుతా ఉన్నది క్లియర్గా. ఇప్పుడు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షం వచ్చిన తర్వాత ఖమ్మాన్ని ఎక్కువ ముంచింది. ఖమ్మంనే అక్కడ ఉన్నటువంటి మరి ఏదైతే వాగున్నదో ఆ వాగంతా కూడా ముంచెత్తేసింది. అక్కడ ముంచెత్తుతా ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రజలంతా కూడా 9 మంది ఒక రోజంతా కూడా ఆడుంటే కనీసం వత్తనం అని చెప్తున్నారు, రావట్లేదని ప్రజలు చెప్తున్నారు, మనం చెప్తలేం. ముగ్గురు మంత్రులు ఎట్లా పనిచేసిండ్రని చెప్పేది 2 రోజుల నుంచి వెళ్ళి ఇదే ముచ్చట. మొత్తం ముగ్గురు మంత్రులున్నా ఏం లాభం లేదు. కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర 10 స్థానాలు ఉంటే 9 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకే ఇచ్చినాం, అయినా ఏం ప్రయోజనం లేదు, ఖమ్మాన్ని ముందస్తు చర్యలు తీసుకోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక్కసారి చూడండి వాళ్ళు ఏం మాట్లాడుతారో, మీరే చూడండి ఒక్కసారి. అక్కడ ప్రజలంతా కూడా ఇక ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసుకుంటా మున్నేరు వాగు మొత్తం కూడా జలప్రలయం తీసుకొచ్చింది. ఖమ్మం సగం మునిగిపోయింది. ముగ్గురు మంత్రులు ఏమి లాభం ఉండి ఎందుకు మేము గెలిపించుకున్నదని చెప్పి ఆడ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. చూడండి, ముఖ్యమంత్రి గారు డౌన్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏం ప్రయోజనం మీరు అంత ఉండని చెప్పి చెప్తున్నారు ప్రజలే. వరదల్లో చిక్కుకుపోయే వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఆందోళన అక్కడ రోడ్ల మీద, ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళంతటా వాళ్ళే అక్కడ పోలీసులు నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వినట్లే ప్రజలు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయినాయి, ఇల్లులు మునిగిపోయినాయి. చాలా మంది డాబాల మీద చిక్కుకొని పోయినరు. వరదలో 9 మంది చిక్కుకొని అక్కడ ఉన్నారు. ఇగో చూడండి ఒక్కసారి, మీరు విజువల్స్ లో చూస్తా ఉన్నారు. ఏడో చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా కనపడుతుంది. ఖమ్మం కూడా ఆడన్నారు, మొత్తం కూలిపోతుంది. చూడు కింద మొత్తం కూలిపోతుంది, ఆడ మాత్రం వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు. ఏం చేయాలో తెలవని పరిస్థితి, ఉపద్రవం వచ్చింది. హెలికాప్టర్లు వస్తున్నాయంట కానీ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇగో తెలంగాణ క్రీడా ప్రాంగణం, ఇక ఖమ్మం, ఇక ఖమ్మంకి పక్కనే ఉన్నటువంటి నాయకులుగూడెం అనేటటువంటి ఒక ఊరు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు పరామర్శగా పోయింది. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు రాత్రి పూట పోయింది పరామర్శగా చిన్నగా. వాళ్ళు సురక్షితంగా అందరిని సురక్షితంగా తీసుకొచ్చేదాకా మీరు ఇంటికి పోవద్దు అని మొత్తుకుంటారు ప్రజలు. మొత్తం చీకటి. Yeah.
ఇక వెళ్ళిపోతా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి వెళ్ళిపోతా ఉంటే మీరు పోవడానికి వీల్లేదు, ఏడే ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటారంటే దీన్ని రాజకీయం చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళతో చెప్పిస్తున్నారు. కేసీఆర్ మనుషులు ఉన్నారు, పువ్వాడ ఒకళ్ళు ఇద్దరు అయితే ఏమని అనుకోవచ్చు. ఇంత కష్టమైనటువంటి పరిస్థితులు కూడా చెప్పాల్సిన అవసరం ప్రజలకు లేదు. అదో మాట్లాడుతున్నారు చూడు. 2-3 గంటల్లో ఏం జరిగినా సరే తీసుకొని వచ్చి 2-3 గంటల్లో అదే అజయ్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఒక 1 అవర్ 2 అవర్స్ లో కానీ లాస్ట్ టైం జరిగిన చిన్న మిస్టేక్ లో ఎక్కడ ఏం జరిగినా సరే వాళ్ళు ఒక గంట 2 గంటల్లో వాళ్ళు ప్రభుత్వ చొరవ తీసుకొని చూశారు. ఇవాళ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి 9 సీట్లు ఇచ్చినా సరే మా ఖమ్మం నుంచి ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతున్నా సరే ఇంతవరకు రాకోకుండా కనీసం రెస్పాన్స్ లేకోకుండా ప్రభుత్వం జనాలకి ఆగ్రహాలు తెప్పిస్తున్నారండి. కనీసం ఇప్పటికైనా పోయినసారి వరదలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు, ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తుండు. కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు ఇచ్చినామని చెప్తుండు. కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పించారు అది ఇదేనంటే అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల ఎవరు ఆదుకుంటే వాళ్ళే దేవుళ్ళు కదా. నా పేరు రిషిక, ఇంకా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్ ఇక్కడే ఉంటాం, లోకల్ లో ఉంటాం మేము. 7 o'clock మార్నింగ్ 7 o'clock ఇక్కడికి వచ్చాము. కండిషన్ చూసాం, అంతా వస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి. అందరు తెలిసిన అంకుల్ వాళ్ళే, మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. జస్ట్ పోలీస్ అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు, జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు. వచ్చారు, చూసారు, వాళ్ళు వస్తున్నారు. ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా, మేము వస్తాం, వాళ్ళని మీకు తీసుకొస్తాం, సేఫ్ గా తీసుకొస్తాం, అది మా బాధ్యత, పీకుడు మేము పీకుతాం, అన్ని చేస్తాం, అది ఇదని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలే. ఇప్పుడు ఒక మంత్రి వచ్చిందంట, ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి. ఏమి ఇక్కడ ఏమీ పీకలే, వచ్చిండు చూసిండు పోయిండు. మళ్ళీ పేరుకి 3 మంత్రులు ఉన్నారు. జనాలు ఉరుకుంటా పోతారు ఓట్లేయడానికి. ఎందుకున్నారమ్మా మీరు ఓట్లేయడానికి? ఎందుకు వెళ్తారు ఓట్లేయడానికి? ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది చేస్తాం, అమ్మ మీకు ఇది వండు, మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం, అది వండుతాం, ఇది కావాలి, మీకు ఏమైనా కొనిస్తాం, ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు. ఏం చూసుకున్నారు? వచ్చా ఈ అమ్మ 9 మందిని కాపాడలేకపోయారు. ఈ జనాన్ని ఎంత ఎట్లా కాపాడతారు మీరు? 3 మంత్రులు ఉన్నారు, మళ్ళా ఏం పీకడానికి ఉన్నారు అసలుకి మీరందరూ? బరాబర్ అడిగింది కదా ఆడపిల్ల, బరాబరే అడిగింది. అదే చెప్తారు కదా రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత, అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అది పొడుతాం, ఇది పొడుతాం అంటారు. 3 మంత్రులు ఉన్నారు, ఏం పొడిచారని అడుగుతుంది. అరే ముందు ఆడ ఉన్నది వాగు, మున్నేరు వాగు ఉన్నది. వర్షాలు వస్తే అది ఉత్తగానే మొత్తం ఫ్లడ్ బయటకు వచ్చేస్తుంది అన్నప్పుడు దాన్ని ఏదో ఒకటి చేయాలి కదండి. దానికి అడ్డుకట్టేయడమో, లేకపోతే కట్టలు నిర్మించడమో, లేకపోతే డైవర్ట్ చేయడమో, సిటీలో ఉన్నటువంటి ఆ నల్లాలన్నింటినీ డ్రైనేజీలన్నింటినీ బాగు చేయడమో ఇది చేయాలి. ఇక పొద్దుగా లేస్తే ఖమ్మం నుంచి హైదరాబాద్కి రావాలా, ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టాలా, పోవాలా, మరి రావాలా, ఇదే ముచ్చట. ఖమ్మం అంటేనే కాంగ్రెస్, మరి ఈసారి మార్చేటట్టే కనపడుతుంది పరిస్థితి. చిన్న పిల్లలు మొత్తం అందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు. ఎప్పుడు రాలే ఈ పరిస్థితి ఖమ్మానికి. ఎంత దారుణమైనటువంటి వరద అయితే రాలేదు కాబట్టి మరి ఆ 3 మంత్రులు విజ్ఞతకే వదిలేస్తా ఉన్నారు. మేము పోతున్నాం, చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రానికి అక్కడ పరిస్థితులు అయితే ఎట్లున్నాయి, అక్కడ ప్రజలే మా 3 మంత్రుల పరిస్థితి ఏంటి, మేము ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇంత మెజారిటీ చేసింది ఏందనేది కూడా ప్రజలే చెప్తా ఉన్నారు.